క్రిస్మస్ అనేది కన్ఫ్యూజ్ అయిపోయింది. క్రైస్తవులు క్రిస్మస్ని కన్ఫ్యూజ్ చేశారు. క్రీస్తు జననాన్ని గందరగోళం చేసింది క్రైస్తవులే. క్రీస్తు జననాన్ని గందరగోళం చేసింది సంఘాలే. క్రీస్తు జననాన్ని గందరగోళం చేసింది ప్రసంగికులే. క్రీస్తు జననాన్ని గందరగోళం చేసింది మనమే అని అర్థం చేసుకోవాలి. క్రిస్మస్ హ్యాస్ బీన్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ క్రిస్టియన్స్. ఎందుకంటే క్రైస్తవులకే క్రీస్తు గురించి సరిగా అవగాహన లేదు. మనలో ఈ అవగాహన చాలా చాలా అవసరమైంది అని మనం గుర్తించాలి. ఈ క్రైస్తవులు యేసు ప్రభుని ఏం చేశారో మీకు చెప్తాను. ఈ క్రైస్తవులు యేసు ప్రభుని ఏం చేశారో 5 విషయాలు చెప్తాను. ఈ క్రైస్తవులు యేసు ప్రభుని తగ్గింపుతో వినయముతో వచ్చిన ఈ యేసు ప్రభుని ధనికుడుగా చేశారు, ఐశ్వర్యవంతుడుగా చేశారు. తగ్గింపుతో వినయముతో సాత్వికుడుగా దీన మనసు కలిగిన వాడుగా వచ్చిన యేసు ప్రభుని ఐశ్వర్యవంతుడిగా చేసేశారు. సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అని అంటాము. క్రిస్మస్లో జరిగేది అంత ఐశ్వర్యం ప్రదర్శనే. క్రిస్మస్లో జరిగేది అంతా సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అని అంటారు. అంటే ఎవరికి వాళ్ళు గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడమే. తగ్గింపుతో వినయముతో వచ్చిన యేసు ప్రభుని చూపించడం కాకుండా గొప్పతనాన్ని ప్రదర్శించే రీతిలో, ఒక ఐశ్వర్యాన్ని ప్రదర్శించే రీతిలో క్రిస్మస్ అయిపోయింది. అంటే యేసుని మనమే తప్పుగా చూపిస్తున్నాం. రెండవది, క్రిస్మస్లో బెత్లెహేము మౌనంగా నిశ్శబ్దంగా ఉండే స్థలం. యేసు ప్రభు జన్మించినప్పుడు బెత్లెహేము నిశ్శబ్దంగా ఉంది. యేసు ప్రభు జన్మించినప్పుడు సత్రము నిశ్శబ్దంగా ఉంది. యేసు ప్రభు జన్మించినప్పుడు గొర్రెల కాపర్లు నిశ్శబ్దంగా వచ్చారు. ఈరోజు క్రిస్మస్లో ఆర్భాటాలు ఉన్నవి, శబ్దాలు ఎక్కువ ఉన్నవి. మొదటి క్రిస్మస్లో నిశ్శబ్దం ఉంది, క్వైట్నెస్ ఉంది. ఈ రోజున క్రిస్మస్లో ఆర్భాటాలు ఉన్నవి, శబ్దాలు ఉన్నవి, షాపింగ్ జరుగుతుంది. ఈరోజు మన క్రిస్మస్ ఏంటంటే షాపింగ్. ఈరోజు మన క్రిస్మస్ ఏంటంటే శబ్దాలు. ఈ రోజున క్రైస్తవుల క్రిస్మస్ ఏంటంటే డ్యాన్సులు. ఈ రోజున క్రైస్తవుల క్రిస్మస్ ఏంటంటే అనవసరమైన రాద్ధాంతం. కానీ బెత్లెహేములో రాద్ధాంతాలు లేవు, బెత్లెహేములో షాపింగ్ మాల్స్ లేవు, బెత్లెహేములో షాపింగ్ లేదు, బెత్లెహేములో సౌండ్లు లేవు. మన క్రిస్మస్ని మార్చేశాం. క్రిస్మస్ని మార్చింది ఎవరంటే క్రైస్తవుడే.